వెల్కమ్ టు సాస్ టీవీ, దిస్ ఈజ్ రిహాన్. సో మనం ఎక్కడున్నామో ఈ పాటికి అర్థమైనా ఉంటుంది కదా, కొత్త పెన్నా బ్రిడ్జ్. మే 22 లోపల పెన్నా బ్రిడ్జ్ ఓపెన్ అవుద్దని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవా? ఈ బ్రిడ్జికి కొన్ని కోర్టు సమస్యలు కూడా వేధిస్తున్నాయి. మరి ఆ కోర్టు సమస్యలు తీరాయా? ఈ కొత్త పెన్నా బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత మరి పాత పెన్నా బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి? ఇలాంటి అన్ని డౌట్స్కి క్లారిటీ ఈ వీడియోలో చూద్దాం. సార్, సాస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ కొత్త పెన్నా బ్రిడ్జ్ 22 లోపల ఓపెన్ అవుద్దని వార్తలు వస్తున్నాయి సార్. ఎంతవరకు నిజం సార్ అది? కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు నెలాఖరు లోపల. ఓకే. జాయింట్లు వేసామో క్యూరింగ్ కావాలి. ఓకే. మధ్యలో గ్యాప్లు ఉంటాయి, అవి కూడా వేయాలి. డ్రైనేజ్ పోర్ట్స్ ఉంటాయి, అవి పెట్టాలి. ఓకే. అది సో మొత్తానికి ఈ మంత్ ఎండింగ్ లో క్లియర్ అయిపోతుంది సార్? అవును. ఓకే. కోర్టు సమస్య ఉంది కదా, ఏదైనా క్లియర్ అయిందా సార్? కోర్టు సమస్య క్లియర్ కాలే, ఇంకా కాలేదు. ఇప్పుడు దాని డైవర్షన్ ఎలా చేయగలుగుతారు సార్ మామూలుగా? డైవర్షన్ ఇప్పుడు సర్వీస్ రోడ్డు ఉంది, దాంట్లో అడ్డం ఉంటాయి. మెయిన్ రోడ్డుకి ఏం లేవు. ఓకే. మెయిన్ రోడ్డుకి వదిలేస్తాం. ఓకే. ఓకే. సో ఈ పాత పెన్నా బ్రిడ్జ్ సంగతి ఎలా సార్? అంటే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రన్నింగ్ లో ఉంటాయి సార్ అది? క్లోజ్ చేయము, దాన్ని రిపేర్ లో రన్నింగ్ లో పెట్టాడు, అంత ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. కూడా రన్నింగ్ లో పెడితేనే నీకు జనాలకి కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే. ఓకే. సో మొత్తానికి ఈ మంత్ ఎండింగ్ లో మోస్ట్లీ క్లియర్ అయిపోతుంది సార్ మొత్తం కూడా? మా టైం ఎప్పుడు అయిపోవాల్సింది, అనవసరంగా డిలే అయిపోయింది. కోర్టు కేసులన్నీ, లేబర్ ప్రాబ్లం కూడా మెయిన్. ఇప్పుడు ఎలక్షన్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ పోయి వాళ్ళు ఇంకా కూడా రాలా. బ్యాలెన్స్ పనులు కూడా డిలే అయ్యేదానికి అదే కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఉన్నాం, పెన్నా బ్రిడ్జ్ మీదే ఉన్నాం, మొత్తం పనులు కూడా పరిశీలిస్తున్నాం. సో ఎన్ని ఆటంకాలు ఉన్నా మొత్తానికి ప్రారంభం రాబోతుంది, దానికి అయితే ధన్యవాదాలు సార్. సో ఫైనల్లీ ఈ కొత్త పెన్నా బ్రిడ్జ్ ఓపెన్ అయితే మాత్రం ఇదిగో కనబడుతున్న ఈ ట్రాఫిక్కి చెక్ పెట్టొచ్చు. సో మొత్తానికి చూసుకుంటే పనులంతా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. చూడండి, రోడ్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. ఇటు చూసే లైటింగ్స్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా విత్ పెయింటింగ్స్తో సహా మొత్తం కూడా కంప్లీట్ చేసేసారు. కొన్ని ప్యాచ్ వర్క్స్, అంటే ఇందాక ఏఏ గారు చెప్పినట్టు కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. సో మోస్ట్లీ ఈరోజు 7th కాబట్టి వాళ్ళు చెప్పిన డేట్ అయితే 22 లోపల ఓపెన్ అవుతుంటున్నారు. సరే, 22 లోపల ఓపెన్ కాకపోయినా మంత్ ఎండింగ్ లోపలైనా డెఫినెట్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఏఐ గారు. మొత్తానికి ఈ పెన్నా బ్రిడ్జ్ మీద ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుట్పాత్. ఇటు వాహనదారులకి ఇటు పాదచారులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక వాల్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పాత పెన్నా బ్రిడ్జ్తో కంపేర్ చేసుకుంటే అక్కడ 2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ వాల్ సపోర్ట్ మాత్రం ఇటు వాహనదారులకి ఇటు పాదచారులకి ఒక సపోర్టివ్గా నిలిచింది. దట్టు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇటు వారధి, దీనికి కూడా ఒక వాల్ సపోర్ట్ ఇచ్చారు. సో హైట్గా గతంలో మీరు చూడొచ్చు, వరదలు వచ్చిన టైంలో ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో వాటర్. సో ఆ వాటర్ ఇక్కడ నుంచి సీయింగ్ చూస్తే మాత్రం డెఫినెట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే పాత బ్రిడ్జ్ మీద కూడా చూసేవాళ్ళు, కానీ కొంచెం డేంజరస్గా ఉండేది. బట్ ఇప్పుడైతే కొంచెం సపోర్టివ్ ఉంది కాబట్టి ఈ వాల్ సపోర్ట్తో ఒకవేళ అలాంటి ఫ్లడ్ కానీ మళ్ళీ వస్తే ఆ బ్యూటిఫుల్ వ్యూని చూసే ప్రయత్నం అయితే ఇక్కడి నుంచి అయితే చేయవచ్చు. సో చాలా సపోర్టివ్గా ఈ వాల్స్ని అయితే నిర్మించడం జరిగింది. సో ఫైనల్గా ఇది కొత్త పెన్నా బ్రిడ్జ్ అప్డేట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇన్స్టా ఆల్సో.